హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా వాయిస్ అండ్ చాట్ సపోర్ట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గెస్ మనకు స్టార్టింగ్ సాలరీ 20,000 పర్ మంత్ సాలరీతో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గెస్ యొక్క కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఫుల్లీ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే వన్స్ మీరు ఇక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 పర్ మంత్ శాలరీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక టెక్స్ట్ బుక్ కంపెనీ ఏంటంటే టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో గైస్ ఎవరైతే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో సో అటువంటి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మరి ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్, ఇన్వెస్టిగేటింగ్ అండ్ రెస్పాండింగ్ టు ఆల్ కస్టమర్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్ అయితే డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ యొక్క వర్క్ అంతా కూడా మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ చాట్ ద్వారా అయితే మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఫోన్ కాల్స్ చేస్తే ఇక కాల్స్కి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిల్స్ చేస్తే మెయిల్స్కి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓవర్ ది వాయిస్ అండ్ మెయిల్స్ ద్వారా అదేవిధంగా చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు సో యొక్క కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ హ్యాండ్స్ అండ్ సపోర్ట్ ఫర్ కస్టమర్ కేర్ ఇనిషియేటివ్ సచ్ యాజ్ ఏ ఆటోమేటెడ్ ప్రొవిజనింగ్, ఆన్లైన్ బిల్లింగ్, ఆర్డర్ ట్రాకింగ్ అండ్ డీటెయిల్డ్ అకౌంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి ఆన్లైన్ బిల్లింగ్ సంబంధించి కావచ్చు, ఆర్డర్ ట్రాకింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆటోమేటెడ్ ప్రొవిజన్కి సంబంధించి కావచ్చు, అకౌంట్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సోలిసిట్ క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ విత్ ద కస్టమర్స్ కేర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి ఒక కంపెనీలో ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో ఆపర్చునిటీస్ గురించి మీరు కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ రిలవెంట్ కస్టమర్ కేర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్యాప్చరింగ్ అండ్ అప్లయింగ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ వన్స్ మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ చేసిన తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కస్టమర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఇక ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవర్ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ చాట్ ద్వారా. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్. వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు
ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత మీరు 1కి 2 సార్లు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టు మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ టైం అయితే ఇచ్చేసేయండి, తర్వాత లాస్ట్ టైం ఈమెయిల్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ప్లీజ్ మెన్షన్ యువర్ కరెంట్ సిటీసీ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టే మీకు ఎంత సిటీసీ వస్తుందో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు ప్లీజ్ మెన్షన్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఎంత సిటీసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత సిటీసీ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం మీరు 2 to 4 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు ఓన్లీ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.